హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ లూలు ఫుడ్ హోమ్. ఈరోజు స్పెషల్ కందిబేళ్ళ టమాటో రసం. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందున్న మరెన్నో కొత్త వీడియోస్ని చూస్తే ఎంజాయ్ చేయండి. ఈ రసం రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఘాటు ఘాటుగా. మీరు ఒకసారి నేను చేసే విధానంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా నేను కందిబ్యాలు ఉడకబెట్టుకొని దాని రసం అనేది తీసుకున్నాను పక్కకి. అందులోని చింతపండు నానేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 6 టొమాటోస్ తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. ఇలాగా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీరు చేత్తో స్మాష్ చేసుకోండి. చేత్తో కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అందుకు నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఈ ప్యూరీ మొత్తం ముందుగా మేము బాయిల్ చేసి పెట్టుకున్న కందిబేల రసంలో కలుపుకోండి. కొంచెం బాగా పిసుక్కొని ఇందులో ఉన్న టమోటా మొత్తం అలాగే చింతపండు కొంచెం మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు నేను ఒక 1 ఆనియన్ తీసుకుంటున్నాను. బగారాలోకి ఆనియన్ తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోండి. మీకు ఆనియన్ అవసరం లేకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ పోపు దినుసులు, కరివేపాకు, మిరపకాయలు వేసుకొని అలాగే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 7 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇలాగ తుంచి వేసుకుంటున్నాను. ఇవి గుంటూరు మిరపకాయలు, కొంచెం కారంగానే ఉంటాయి. కరివేపాకు అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి. మీరు ఎప్పటికైనా రసంలోకి మిరపకాయలు తుంచి అనేది వేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం చిట్టుపటలాడినాక ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. అవి కొంచెం బ్రౌనిష్ అయినాక కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం వేగినాక ఎండుమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ముందుగా ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చినాక మేము ముందుగా ప్యూరీ చేసుకున్నాం కదా, టమాటో ప్యూరీ అలాగే రసం, అది బగారాలోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ రసం పౌడర్ తీసుకుంటున్నాను. ఇది హోమ్మేడ్ చేసిన రసం పౌడర్. అలాగే తగినంత ఉప్పు వేసుకుందాం. కొంచెం బాగా కలుపుకుందాం. మీకు కావాలంటే నేను ఇంకో వీడియోలో రసం పౌడర్ రెసిపీ కూడా చూపిస్తాను. చూడండి, కొంచెం ఉడికినాక ఇలా కొంచెం బాగా కలుపుకోండి. ఇప్పుడు టమోటా రసం కొంచెం బాగా మరిగినాక దీనిపైన కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కందిబ్యాల టమోటా రసం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, ఘాటుగా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.